తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై స్పెషల్ ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ కూడా వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో విడివిడిగా భేటీ అవుతున్నారు. నిన్న ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులతో విడివిడిగా భేటీ అయ్యారు. మిగిలిన పార్లమెంటు అభ్యర్థులతో ఇవాళ సమావేశం కాబోతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇతర కీలక అంశాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై స్పెషల్ ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ కూడా వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో విడివిడిగా భేటీ అవుతున్నారు. ఇక నిన్న ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులతో విడివిడిగా భేటీ అయ్యారు. మిగిలిన పార్లమెంటు అభ్యర్థులతో ఇవాళ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇతర కీలక అంశాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. ఇక 119 నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ సమీక్షించబోతున్నారు. ఇక కీలక అంశాలపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ రెండో రోజు కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఇప్పటికే 2 రోజుల పర్యటనలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుదీర్ఘంగా నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వారి దగ్గర నుంచి మొత్తం కూడా అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు 119 నియోజకవర్గాలకి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నిన్న మొత్తము కూడా దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం అభ్యర్థులకి దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మొత్తాన్ని కూడా ఆమె సేకరించినట్టుగా అయితే తెలుస్తోంది. ఇవాళ ఏదైతే మొత్తం మిగతా నియోజకవర్గాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే నిరాశావాహులు ప్రతి ఒక్కరిది కూడా వారి దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 2 రోజుల మీనాక్షి నటరాజన్ పర్యటనలో భాగంగా మొత్తం కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతానికి సంబంధించి కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఓటమి పాలైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటిని కూడా బేరీజు వేసుకుని మొత్తాన్ని కూడా ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఆమె సేకరిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి పంపించే అవకాశం ఉంది. రేపు
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పయనమవుతున్నారు కాబట్టి ఈ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ ఇచ్చేటటువంటి నివేదిక కీలకంగా ఉంది కాబట్టి నియోజకవర్గాల వారికి ఏ సామాజిక వర్గానికి ఎలాంటి శాఖ కేటాయించాలన్న కోణంలో ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి ఏఐసిసి కార్యాలయానికి సెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపు కేబినెట్ విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు 7.5 కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి మెసేజ్ లేదు. దీనితో చాలా మంది మంత్రులు చాలా వరకు కూడా నిరాశగా ఉన్నారు. అలాగే పట్టుబడుతున్న మంత్రులు కూడా చాలా మంది ఉన్నారు. తమకు ఖచ్చితంగా మంత్రి శాఖ కావాల్సింది అన్న కోణంలో కూడా కొంతమంది మంత్రులు సీఎం ని అలాగే ఏదైతే అధిష్టానాన్ని కూడా ప్రెజర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఢిల్లీకి కూడా పయనమైనట్టుగా అయితే తెలుస్తుంది. ఢిల్లీకి వెళ్లి వారి అభిప్రాయాలను ఏదైతే డైరెక్ట్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడా కూడా గత 15 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా వారికి ఉన్నత పదవి రాలేదు అన్న కోణంలో కూడా వారు కూడా ఏఐసిసి కార్యాలయానికి వెళ్లి ఖర్గే ముందు కూడా చెప్పుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మీనాక్షి నటరాజన్ పర్యటన చాలా కీలకంగా మారినుందనేసి తెలుస్తోంది. ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చాలా వరకు కూడా ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. భాగ్యశ్రీ. అయితే ఉషా, ముఖ్యంగా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై కూడా ఎన్నో రోజుల నుంచి కూడా తీవ్రమైన చర్చ అయితే జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆశావాహులు కావచ్చు, ఎంతోమంది మంత్రి పదవి కావాలంటూ కూడా పట్టుపట్టుకొని కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏ శాఖలకు కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి కూడా కొంత అన్యాయం జరిగిందంటూ కూడా విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజిక వర్గానికి చోటు దక్కే అవకాశం ఉందా? ఏ సామాజిక వర్గానికి ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉందంటారు? రైట్, థ్యాంక్ యూ ఉషా.